కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల నిమిత్తం బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదం చేసి కేంద్రానికి పంపి 3 నెలలు దాటినా పట్టించుకోవడం లేదని విచారణ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల నిమిత్తం బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదం చేసి కేంద్రానికి పంపి 3 నెలలు దాటినా పట్టించుకోకపోవడం విచారకరమని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 42% బీసీ రిజర్వేషన్ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా బీసీ అయిన నరేంద్ర మోదీ ఉంటే ఏమి ప్రయోజనమని ప్రశ్నించారు. యూనివర్సిటీలో 42% బీసీ రిజర్వేషన్ పైన ఠాగూర్ ఆడిటోరియంలో ఈరోజు ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఏమడుతున్నారంటే, అన్న అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్, రెండవది విద్యా ఉద్యోగాలు. మరి ఢిల్లీకి పంపినామన్నారు, వస్తుంది అనుకున్నాం, కానీ ఇలా ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ మరి మాదేమైంది? కేవలం స్థానిక సంస్థలలో కోర్టు అడ్డం పెట్టి చెప్తారు కదా, ఎప్పుడు 3 నెలల తర్వాత ఎలక్షన్ అవుతుంది. మరి ఇవాళ రిక్రూట్మెంట్, ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి ఎంసెట్ ఇంజనీరింగ్ లా. మరి మా ఆర్డినెన్స్ ఎందుకు ఇస్తారు? క్యాబినెట్ లో మాది ఎందుకు చర్చించలేదు? రేపు ఉద్యోగాలు వస్తే లక్షల మంది మేము బతుకుతాం, ఉద్యోగాలు వస్తే లక్షల మంది బతుకుతాం, అడ్మిషన్స్ లో లక్షల మందికి లాభం జరుగుతుంది. అది వదిలిపెట్టి అది ఒక్కటే పెట్టిందంటే ఇదేదో ఉద్దేశం కావాలని ఉంది. ఖచ్చితంగా అదే కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యా ఉద్యోగాల్లో మీరు ఇస్తామన్నారు, ఇమ్మీడియట్ గా మీ చేతిలో ఉన్నది ఇవ్వాలి. స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోవాలి. లేకపోతే మేము మళ్ళీ ఇదే ఠాగూర్ ఆడిటోరియం నుంచి మాది స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ ఓబీసీ కిరణ్, మధు, రాకేష్, ఎంతో మంది విద్యార్థులందరూ కూడా ఇలా కడుపు మంట రగులుతుందని చెప్పి ఆవేశంతో ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క మనోభావాల్ని గుర్తించి 42% రిజర్వేషన్లు నిజం చేయాలని చెప్పి కోరుతున్నాం. నేడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధూమ్ధామ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు చూద్దామన్న ఇంటెన్షన్ తోని పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆ 42% తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్న కార్యక్రమం ద్వారా ఈ ధూమ్ధామ్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.